హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటంటే హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనం ఆల్రెడీ ఇంట్రొడక్షన్లో అసలు హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటిది, సెకండ్ ఆర్డర్ అంటే ఏంటిది, అందులో ఏమేమి ఉంటాయి, వైసీ ఎలా కనుక్కుంటాం, వైపీ ఎలా కనుక్కుంటాం అని చాలా క్లియర్గా దీని ముందు వీడియోలో చెప్పాను. ఒకవేళ చూడకపోతే ఫస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇంకా మీరు కావాలంటే మన ఓల్డ్ ప్లేలిస్ట్ M2 వీడియోస్ కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ ఉన్నాయండి, ఆ వీడియో లింక్స్ కూడా ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ మనం ముందు చెప్పాం ఫస్ట్ యూనిట్లో, MdX + Ndy ఉంటే ఎగ్జాక్ట్ అండ్ లీనియర్, బెర్నౌలీ అవన్నీ డిస్కస్ చేసాం. కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఈక్వేషన్ ఇలా కనిపించింది ఇన్ టర్మ్స్ ఆఫ్ d2y/dx² ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ dy/dx. ఈ విధంగా ఉన్నప్పుడు చూడండి, ఇలా ఉన్నప్పుడు సింపుల్గా మనం ఇది సెకండ్ యూనిట్ హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనొచ్చు. ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే వెరీ సింపుల్, వీడియోని మాత్రం చివరి వరకు చూడండి, అందరికీ షేర్ చేయండి, నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయండి, అప్పుడే క్లియర్గా ఉంటుంది. హియర్ వాట్ ఈస్ ద గివెన్ ఈక్వేషన్, d2y/dx² 8 × dy/dx + 15y. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో మీకు ఒకటి చెప్పాను, ఏంటిదమ్మా, d/dxని మనం ఏమనుకోవాలి, ఇక్కడ d/dx ఈజ్ నథింగ్ బట్ d2y/dx² ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ D² అనుకుంటే వీటిని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇదేమవుతుంది d², ఇది d అవుతుంది. అంటే ఎలా ఏమవుతుంది ఈక్వేషన్ 1, d2y - 8dy + 15y ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టాం. ఈ మూడు టర్మ్స్లో ఏది కామన్ ఉంది, నాకు y కామన్ ఉంది. y కామన్ తీసి రాస్తే y కామన్ తీసానే అనుకోండి, ఇక్కడ d² ఉంటుంది, ఇది 8d ఉంటుంది, ఇది 15 ఉంటుంది. ఓకే, ఇది ఏ ఫార్మాట్లో ఉంది, f d(y) ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ f d(y) ఈజ్ ఈక్వల్ టు 0. అంటే వాట్ ఈజ్ అవర్ f ఆఫ్ d హియర్, f ఆఫ్ d ఈజ్ d² - 8d + 15. మరి నాకు రూట్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ బెటా, యాక్సిలరీ ఈక్వేషన్ రాయాలి అని చెప్పాను. మరి యాక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏంటిది, ఈ f ఆఫ్ d అంటే d ప్లేస్లో సబ్స్టిట్యూట్ m అండ్ ఈక్వేట్ దట్ f ఆఫ్ m ఈక్వల్ టు 0, యూ విల్ గెట్ ద యాక్సిలరీ ఈక్వేషన్. ఏం రాయాలి మీరు ఇప్పుడు, దేర్ఫోర్ యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ వాట్, f ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 0. యాక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏమంటున్నాను, f ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 0. ఏం లేదు బెటా, d ప్లేస్లో m రాసి దీన్ని 0కి ఈక్వేట్ చేయండి. వాట్ ఈజ్ అవర్ f ఆఫ్ m, f ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు m², d ప్లేస్లో m రాయండి అంతే. ఇది ఎలా ఉంది, నాకు క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఫార్మాట్లో ఉంది, లైక్ ax² + bx + c. ఇలా ఉన్నప్పుడు వాట్ ఈస్ ద ఫ్యాక్టర్, బై యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ విల్ గెట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్. ఆర్డర్ 2 కాబట్టి నాకు 2 రూట్స్ వస్తాయి. ఇట్స్ వెరీ సింపుల్. ఆ రూట్స్ ఈక్వలా డిఫరెంటా అనే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ద సొల్యూషన్. అండ్ ఇంకొకటి వినండి, ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది దిస్ ఈక్వల్ టు 0 ఉంది అంటే సింప్లీ యూ విల్ గెట్ ఓన్లీ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్. 0 లేకుండా ఈజ్ దర్ ఎనీ q(x), దెన్ అగైన్ యూ హ్యావ్ టు ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్. మనం వైసీలోనే చేస్తున్నాం కాబట్టి ఓన్లీ ఈ పార్ట్ ఒకటే మనకు అవసరం ఉంటుంది. సరే, నాకు ఒక ఈక్వేషన్ వచ్చింది, దీన్ని వాట్ వీ హ్యావ్ టు డూ నెక్స్ట్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఎలా ఉంది, ప్రోడక్ట్ చేస్తే 15m² రావాలి, యాడ్ చేస్తే 8m రావాలి. అంటే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ 15, 5 3s 15 అనొచ్చా, ఎలా రాస్తాను, 5 3s 15 అంటే m² - 5 కదా బెటా, 5m - 3m + 15. ఎందుకంటే చూడండి నాన్న, -5m - 3m యాడ్ చేస్తే -8m అవుతుంది, ప్రోడక్ట్ చేస్తే -× - +, 5 3s 15.
ఓకే, వచ్చింది కదా 15m². అర్థమైందా? మీకు తెలుసు అనుకుంటున్నాను. లేదు మేడం నాకు ఇలా రాదు అంటే యూజ్ ద డిస్క్రిమినేట్ రూల్. మేడం నాకు ఇట్లా ఐడియా రాదు స్పాంటేనియస్గా అంటే డిస్క్రిమినేట్ తెలుసు కదా, -b + r మైనస్ √b² - 4ac సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఇది m కామన్ తీస్తే ఈ రెండిట్లో m-5 అవుతుంది బెటా. నాకు m-5 వచ్చే విధంగా ఇక్కడ m-5 రావాలి అంటే ఏం కామన్ తీయాలి? -3. -3 × m -3m -× ప్లస్ 5 3s are 15. ఓకే, దెన్ వాట్ ఆర్ ద రూట్స్ హియర్ బెటా? m = రూట్స్ ఏమొచ్చినాయి? 5, 3 ఆర్ మీరు 3, 5 ఎనీవన్, నో చేంజ్. బట్ ఒక్కటి మీకు తెలియాలి, ఈజ్ ఇట్ విజిబుల్? కనిపిస్తుందా? మరి రూట్స్ అనేవి ఎలా రాయాలంటే మీరు ఎగ్జామ్లో therefore ఏంటంట? therefore రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. మనకి రియల్ అండ్ డిస్టింక్ట్ ఉన్నప్పుడు నేను ఫార్ములా చెప్పాను. వాట్ ఈజ్ అవర్ ఫార్ములా? హౌ టు రైట్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇఫ్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇక్కడ రాయినా, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇక్కడ రాస్తున్నాను. వాట్ ఈజ్ ద ఫార్ములా? కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది నాకు? yc = c1e to the power of m1x ప్లస్ c2e to the power of m2x. రూట్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు ఇది నాకు ఫార్ములా. అంటే నాకు ఏమొస్తుంది? therefore yc = c1e to the power of m1 అంటే యూ కెన్ టేక్ 3, 5, నో వరీస్, ఏదైనా తీసుకోవచ్చు. 3x ప్లస్ c2 = e to the power of 5x. ఇదే నాకు సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. సేమ్ ఇక్కడ రూట్స్ రియల్ అండ్ డిఫరెంట్ డిస్టింక్ట్ ఉన్నప్పుడు చూసాము. మరి ఈ ప్రాబ్లంలో రూట్స్ అనేవి ఇలా రాదు, ఇంకొంచెం డిఫరెంట్గా వస్తాయి. చూడండి, ఫస్ట్ దీన్ని నేను ఎలా రాయాలి? d/dx అంటే సమ్టైమ్స్ y ఉంటుంది, ఓకే, అప్పుడు x కామన్ వస్తుంది. d/dx అంటే d అంటే ఈక్వేషన్ 1ని ఏ విధంగా రాయొచ్చు? ఇదంతా మీరు రాయండి. ఏంటిది? d³ - 3dy + 2y is equal to 0. y కామన్ తీస్తే d³ - 3d + 2 of y = 0. ఇది ఏ ఫార్మాట్లో ఉంది బెటా? f ఇది d or d²? 1 second, I will check. d or d²? that is second term, that is d only. ఓకే, ఎందుకంటే మళ్ళీ మనకి ఫ్రాక్షన్స్ ప్రాబ్లం వస్తాయి. ఇప్పుడు how to write the auxiliary equation? auxiliary equation అంటే f of m = 0. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ f of d అంటే ఏంటిది? ఇక్కడ f of d అంటే d³ - 3d + 2. d ప్లేస్లో m రాసి ఈ 0కి ఈక్వేట్ చేస్తే యూ విల్ గెట్ ద auxiliary equation. అప్పుడు నాకు ఏమొస్తుంది ఇక్కడ auxiliary equation? m³ - 3m + 2 = 0. ఓకే, మరి మేడం ఇది చూడడానికి క్యూబ్లో ఉంది, ఎలా? నార్మల్గా ఉంటే మీరు డిస్క్రిమినేట్ అప్లై చేస్తారు ఒకవేళ రూట్స్ తెలియకపోతే. కానీ ఇలా ఉన్నప్పుడు మనకు తెలుసు, బై యూజింగ్ ద రిమైండర్ థీరమ్ ఫస్ట్ క్యూబ్ కోఎఫిషియంట్ ఎంత? 1 తీసుకోండి. తర్వాత స్క్వేర్ కోఎఫిషియంట్ ఉందా బెటా? లేదు అంటే 0 తీసుకోండి. తర్వాత m కోఎఫిషియంట్ ఎంత? 3 -3. తర్వాత కాన్స్టెంట్ 2. మరి ఇక్కడ నాకు 0 వచ్చే విధంగా నేను అజ్యూమ్ చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ నేను m = 1 తీసుకున్నా అనుకోండి. m = 1 తీసుకుంటే ఇది ఫస్ట్ 0 పెడితే 1 వస్తుంది కదా. 1 1s are 1 ఇక్కడ రాయండి. ఇవి రెండింటిని యాడ్ చేస్తే 1, దెన్ అగైన్ 1 1s are 1 ఇక్కడ రాయండి. దీనిలో సబ్ట్రాక్ట్ చేస్తే -2 వచ్చింది. 1 × -2 -2. ఓకే, అంటే నాకు m = 1 అనేది సాటిస్ఫై అవుతుంది. అంటే m = 1 సాటిస్ఫై అవుతే లేదా m = 1 అనే రాయండి. ఏముంది రిమైనింగ్? ఏముంది? ఏం మిగిలింది నాకు ఇక్కడ? m = 1 సాటిస్ఫై అయితే ఇది మిగిలింది. మిగిలిన దాన్ని దీన్ని స్క్వేర్ కోఎఫిషియంట్, దీన్ని x టర్మ్, అదే m² కోఎఫిషియంట్, m టర్మ్ కాన్స్టెంట్ అనుకోండి. m² టర్మ్ అంటే ఎంత? m² 1m² ప్లస్ m -2. ఓకే, m = 1 అంటే m - 1 అని కూడా రాయొచ్చు. ఓకే,
రాస్తే రాయండి, లేదా లాస్ట్లో చూద్దాం m-1. మరి దీనికి ఏముంటాయి మేడం అంటే మనకి ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి. దీనికి వెరీ సింపుల్, 2 1s are 2 అని తీసుకున్నాం అనుకోండి. ఎలా చూడండి, m² ప్లస్ 2m మైనస్ m మైనస్ 2. ఎందుకని ఈ ప్లస్ 2m మైనస్ mని యాడ్ చేస్తే ప్లస్ m వస్తుంది, ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే మైనస్ 2m² వస్తుంది, అంతేనా? అంటే దీస్ ఆర్ ద కరెక్ట్ ఫ్యాక్టర్స్. ఓకే, ఇప్పుడు నాకు ఇవి రెండు రూట్స్ అవుతున్నాయి అంటే ఇక్కడ m కామన్ తీస్తే m+2 అని రాయొచ్చు, -1 కామన్ తీస్తే m+2. కావాలంటే చెక్ చేసుకున్నానా, -1 × m మైనస్ m మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 × 2 2. అంటే ఏమేమి వచ్చినాయి ఇక్కడ, ఒకటి m-1, ఇంకొకటి కూడా m-1 వస్తుంది, ఇంకొకటి m+2. అంటే వాట్ ఆర్ ద రూట్స్ హియర్ మా? నాకు 3 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఏంటి అవి మేడం? నాకు 1 2 రిపీట్ అయింది, ఒకటేసారి రాస్తా అంటారు, తప్పు. ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు రాయాలి. ఒకటి m-1 = 0, దెన్ m = 1, ఇంకొకటి m-1 = 0, దెన్ m = 1, ఇంకొకటి m+2 = 0, దెన్ m = -2. అంటే నాకు ఎన్ని వచ్చినాయి బెట రూట్స్? m = 1, 1, 2 -2 సారీ. ఇప్పుడు దీస్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నాకు రూట్స్ వచ్చినాయి కాబట్టి ఒక్కసారి చెక్ చేయండి. రూట్స్ డిఫరెంట్గా వచ్చి రియల్ వాల్యూస్ వచ్చినప్పుడు ఇది ఫార్ములా. మరి ఇక్కడ ఏమొచ్చినాయి? రూట్స్ అనేవి ఈక్వల్ వచ్చినాయి రియల్. అంటే ఫస్ట్ ఈక్వల్ వచ్చినాటికి చెక్ చేయాలి మీరు. చూడండి, ఈక్వల్ వచ్చినాటికి చూడాలి ఫస్ట్. ఈక్వల్ ఏమేమి వచ్చినాయి? m = 1, 1. ఈ రూట్స్ ఈక్వల్ వస్తే ఎలా రాస్తాను? వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్? c1 + c2x × e⁻mx ఆ ఫార్మాట్లో వస్తుంది. తర్వాత ఒకటి డిఫరెంట్ వచ్చింది, అదేంటి? c3e⁻m3x m1 m2 విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏంటిది? m1 m2 విచ్ ఈజ్ ఈక్వల్ టు ma. ఇలా ఈ 1 2కి ఇది, ఈ 1 1కి ఇది అప్లై చేయాలి, 2కి ఇది అప్లై చేయాలి. ఇప్పుడు అర్థమైందా? మనం ఇండివిజువల్గా నేర్చుకున్నాం, డిఫరెంట్ ఉంటే కలిపి వస్తే ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఇంకా మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ అంటే మన ఓల్డ్ ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి, అవి చెక్ చేసుకోండి. mx అంటే 1x అంటే x, c3 m3 అంటే ఎంత? -2x. ఇప్పుడు అర్థమైంది కదా బేట? వాట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? దిస్ ఈజ్ మై ఫైనల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. చూడండి, రూట్స్ ఈక్వల్ వచ్చినప్పుడు, ఈక్వల్ అండ్ రియల్ వచ్చినప్పుడు ఇది ఫార్ములా, నాట్ రియల్ అండ్ డిస్టింక్ట్ వచ్చినప్పుడు ఇది, ఈక్వల్ వచ్చినప్పుడు ఈ విధంగా రాసి మళ్ళీ దాని పక్కన డిస్టింక్ట్ ఫార్ములా కూడా రాశాను. ఓకే, అర్థమైంది కదా? మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెషన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం బెట. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.